హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కలిసి సెప్టెంబర్ 1న ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ పెద్ద ప్రోగ్రామ్కి మొత్తం ఇండస్ట్రీ నుంచి అయితే బడా బడా హీరోలందరికీ ఇన్విటేషన్ అయితే ఆల్రెడీ అందరికీ వెళ్ళింది. సో అలాగే అందరూ బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉన్నది, చిరంజీవి గారు ఈ ఫంక్షన్కి వస్తున్నారా లేదా అనేసి. కానీ ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు బ్రదర్స్ నేను వస్తున్నా అనేసి అంటున్నారు. సో అసలు ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అంకిత. సార్ చూస్తే ఇప్పుడు బాలకృష్ణ గారు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఇండస్ట్రీకి వచ్చి. ఇది ఒక ఫ్యాన్స్ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈవెంట్ని చేసుకోబోతున్నాము. సో అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు చిరంజీవి అసలు వస్తారా లేదా అని. ఫైనల్గా అయితే బ్రదర్ నేను వస్తున్నా అన్న ఒకటైతే వినిపిస్తుంది. సో మీరేమంటారు? ఇద్దరు కూడా మాస్ స్టార్స్గా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు, నందమూరి బాలకృష్ణ గారు కానీ అలాగే చిరంజీవి గారు కానీ. సో ఇప్పుడు ఎప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక చోట కనిపిస్తే ఆ కనిపించినారంటే చాలు ఇద్దరికి కూడా, అంటే ఫ్యాన్స్ అందరికి కూడా అదొక సెలబ్రేషన్ సందర్భం అయిపోతుంది. సో అలాంటిది ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ ఒక వేదిక మీద కనిపించబోతున్నారు అనే న్యూస్ ఏదైతే వస్తూ ఉందో అది ఇద్దరు ఫ్యాన్స్ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ప్రస్తుతం అంటే గతంలో ఎలా ఉండేదంటే ఫ్యాన్స్ ఇద్దరి మధ్య, ఆ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ మధ్య ఒక రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం, ఒక సివిల్ వార్ లాంటిది ఉంటూ ఉంటుంది, కోల్డ్ వార్ లాగా ఉంటుంది. సో సివిల్ వార్ అన్న కాదు, కోల్డ్ వార్ లాంటిది ఉంటూ ఉంటుంది. మా స్టార్ గొప్ప అంటే మా స్టార్ గొప్ప, మా స్టారు ఇండస్ట్రీ హిట్ కొట్టా అంటే మా స్టార్ ఇండస్ట్రీ హిట్ కొట్టా అని ఇట్లా ఇద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణమే ఉంటూ వస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి, రాజకీయ వాతావరణం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చిందో ఆ వచ్చే ముందు నుంచి కూడా, కొద్ది కాలం ముందు నుంచి కూడా అటు నందమూరి వంశం కానివ్వండి, ఇటు కొణిదెల వంశం కానీ, సో ఇద్దరి మధ్య ఇదివరకు ఏదైతే గ్యాప్ ఉందని చాలామంది అనుకుంటూ వస్తున్నారో అది ఏమీ లేదు అనే ఒక నోషన్ అనేది బయటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు బాలకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చి. ఆయన మొట్టమొదట కెమెరా ముందుకు వచ్చినటువంటి సినిమా తాతమ్మ కళ అనేది. సో తన అన్నయ్య అందులో హరికృష్ణ కూడా అందులో యాక్ట్ చేశారు. అందులో ఆయన మొట్టమొదటిగా వచ్చి అంటే కరెక్ట్గా ఆగస్టు 30వ తేదీకి, ఈ ఆగస్టు 30వ తేదీకి 50 సంవత్సరాలు, అంటే 1974లో వచ్చింది ఆ సినిమా. సో అప్పటి నుంచి 50 సంవత్సరాల పాటు ఆయన కంటిన్యూగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఒక అగ్ర కథానాయకుడిగా రాణిస్తూ ఉండటం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. అవును సార్. అంటే 50 ఇయర్స్ అంటే అసలు సామాన్య విషయం కాదు. అసలు ఎంత గొప్ప గొప్ప వ్యక్తులకి మాత్రమే ఇలాంటి ప్లేస్ అనేది దక్కుతుంది. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఒక బ్లాక్ బాస్టర్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, కానీ చివరి వరకు కూడా ప్రతి మూవీ కూడా ఒక బ్లాక్ బాస్టర్ రేంజ్ అనేది తీసుకురావడం ఇది బాలయ్య బాబుకే సాధ్యమని చెప్పాలి. అంటే ఒక యాక్టర్కి 50 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ఒక స్టార్కి 50 సంవత్సరాల పాటు స్టిల్ ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు స్టారే, ఇప్పటికీ కూడా కథానాయకుడిగా నటిస్తూ వస్తున్నాడు. అందు గురించే పైకి ఏంటంటే ఆయన వరుసగా 3వసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఒక రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. దీనితో పాటు ఆయన ఏదైతే బసవరామ తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కూడా సో ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. సో అందు గురించి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని క్రాఫ్ట్లు కలుపుకొని ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా
కలిసి సో బాలయ్య బాబు 50 సంవత్సరాల సినీ జీవిత ఈవెంట్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో నోవాటెల్ హైటెక్స్లో ఉన్నటువంటి నోవాటెల్లో అన్ని హాల్స్ కలిపేసి ఒక బిగ్ పెద్ద హాల్ చేసేసి అంత పెద్దగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సో ఈ ఈవెంట్ నిర్వహణకి దాదాపు 2 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది, ఖర్చు అవుతుంది అని చెప్పేసి వినిపిస్తోంది. సో దాన్ని బట్టి అది అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తెలుగు చిత్రసీమ ఈ ఈవెంట్ని నిర్వహించబోతోందో మనం ఊహించుకోవాల్సిందే. అందు గురించే మొత్తం ఇండస్ట్రీకి ఉన్నటువంటి అందరు హీరోలకి, పేరు పొందిన వాళ్ళందరికీ, అంటే బాలయ్య బాబుతో కలిసి పనిచేసిన వాళ్ళు, అలాగే ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళు కాకుండా మిగతా అందరూ కూడా స్టార్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, సో వీళ్ళందరికీ కూడా స్టాల్ వార్డ్స్ అందరికీ కూడా ఇప్పటికే చాలా వరకు ఆహ్వానాలు అందాయి, ఇంకా అందుతూ ఉన్నాయి, ఇంకా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా పిలుస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా చిరంజీవి గారిని కూడా వాళ్ళు ఆహ్వానించారు, అందరూ కలిసి వెళ్ళి. సో ఆయన తప్పకుండా వస్తాను బ్రదర్ ఈవెంట్కి నేను రాకపోతే ఎట్లా అని చెప్పేసి ఆయన తన శుభకామనలో ఆయన అందజేశారు, తప్పకుండా వస్తానని. సార్ ఇక్కడ చూస్తే సార్ అంటే చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, అలాగే మన బాలయ్య బాబు ఫ్యాన్స్ కావచ్చు, ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఒక ఫైట్ అనేది ఉంటుంది అనమాట. అంటే చిరంజీవి ఫ్యాన్స్కి బాలకృష్ణ ఫ్యాన్స్కి అస్సలు పడదు అనే ఒక రూమర్ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అసలు రియల్గా వాళ్ళ మధ్యన రిలేషన్ ఎలా ఉంటుంది సార్? ఫ్యాన్స్ ఎలా కొట్టుకున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఈ రగడ అనేది నడుస్తూనే ఉంటుంది. సో వ్యక్తులుగా వస్తే వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఒకరితోటి ఎప్పుడు కూడా వైరం కావాలని తెచ్చిపెట్టుకోవాలని చెప్పి ఇద్దరు కూడా అనుకునే వ్యక్తులు కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాలయ్య బాబు ముక్కుసూటి మనిషి. ఆయన ఏదైనా సరే మనసులో ఉన్నదాన్ని కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. కొంతమందికి అది ఇబ్బంది కలిగించవచ్చు ఆ టైంలో, కానీ తర్వాత వాళ్ళే ఆయన చెప్పింది మన కోసమే కదా అనే రియలైజేషన్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఎలాంటి కల్మషం లేని వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు బాలయ్య. అలాగే చిరంజీవి గారి ఆయన స్వయం కృషితో పైకి వచ్చారని చెప్పి బాలయ్య బాబు కూడా చాలా సందర్భాల్లో తన సన్నిహితులతో కానీ, మీడియా మిత్రులతో కానీ, మీడియా వాళ్ళు కలిసినప్పుడు కానీ ఆయన చెప్పే మాట అది. సో చిరంజీవి ఆయన చాలా కష్టపడ్డాడు ఎదగటంలో. సో ఈవెన్ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ వారసుడిగా చిత్రసీమలోకి అడుగు పెట్టినప్పటికీ కూడా హీరోగా మొదట్లో 1-2 సినిమాలు ఆయనకి అవకాశాలు కల్పించి ఉండొచ్చు. బట్ తన సొంత ఒక స్టైల్ తోటి తనదంటూ ఒక ముద్ర వేసుకొని ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ స్టార్స్లో ఒకరుగా ఆయన పేరు సంపాదించుకున్నారు. సో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ని కూడా ఆయన అందించారు. సో ఇప్పటికీ కూడా అంటే అన్ని రకాల జానర్ సినిమాలు చేసినటువంటి, అంటే అటు సోషల్ కానివ్వండి, ఇటు మైథాలజీ కానివ్వండి, అటు ఫోక్లోర్ కానివ్వండి, ఇలా ఈవెన్ సైన్స్ ఫిక్షన్ కానివ్వండి, ఇలాంటి అన్ని రకాల తరహా సినిమాలు చేసినటువంటి, అంటే తన తరం హీరోల్లో ఎవరికి ఆ రికార్డు లేదు. అలాంటి రికార్డు బాలయ్య బాబు సొంతం. సో అందులో ఇప్పుడు ఈ ఇద్దరు కూడా అంటే బాలయ్య బాబు ఈవెంట్కి సో ఆయనకి అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ ఘన సత్కార కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిగా చిరంజీవి గారు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉండటం మాత్రం ఇద్దరు అభిమానులకి కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చింది. ఎందుకంటే మొన్నటి దాకా ఇద్దరు వేరు ఫ్యాన్స్ కూడా వేరు అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, బాలయ్య గారి ఫ్యాన్స్ కలిసి పనిచేయటం అనేది మన ఎన్నికల్లో చూసాం. ఆ తర్వాత ఆ సుహృద్భావ వాతావరణం ఫ్యాన్స్ మధ్య కూడా వచ్చేసింది. సో ఫ్యాన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళిద్దరూ కూడా అంత కలివిడిగానే ఉంటారు. ఇద్దరు కూడా మనకి బయట వాళ్ళకి ఏంటంటే వీళ్ళు శత్రువుగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం బ్రదర్స్ లానే ఉంటారు. సో ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా ఇప్పుడు ఒకే వేదిక మీద ఆ రోజు సెప్టెంబర్ 1 ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇద్దరు బడా హీరోల్ని ఒకే స్టేజ్ పైన మనం అంతా చూడబోతున్నాము. అవును. సో ఇంకొకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, సో ఆయన అన్స్టాపబుల్ సీజన్ 4 స్టార్ట్ చేయబోతున్నారు. ఈసారి అందులో స్పెషల్ అట్రాక్షన్ చిరంజీవి గారు. ఆయన ఒక గెస్ట్ గా రాబోతున్నారు.
ఇదివరకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు, మహేష్ బాబు వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు ఈసారి సీజన్కి మాత్రం సో స్పెషల్ అట్రాక్షన్గా చిరంజీవి గారు రాబోతున్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి అంటే డబుల్ బోనాంజా అని చెప్పాలా. సో ఒకవైపు ఈ ఈవెంట్లో కలవబోతున్నారు, ఇంకోవైపు అన్స్టాప్లో కూడా ఆడు కలిసి కలవబోతున్నారు. చిరంజీవి గారిని బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది సో అనేది చూడటం కోసం చాలా క్యూరియాసిటీ లెవెల్స్ మామూలుగా లేవు. ఖచ్చితంగా అది